హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇదిగో చూడండి, బ్లౌజ్ నెక్ డిజైన్ అంతా ఇలా వచ్చేసింది. నెక్ డిజైనే కాదు, అసలు బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా కూడా బ్లౌజ్ అంతా కూడా ఇలా వచ్చేసింది. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్, అంటే రౌండ్ ఫిగర్ వచ్చేసి 46 ఇంచెస్ బ్లౌజ్. ఇది 46 ఇంచెస్ బ్లౌజ్కి మరి ఇది సరిపోతుందా చూసుకోవాలి. ఇదిగో చూసారా, ఇప్పుడు ఇది ఫ్రంట్ అనుకుంటాను. ఇది ఫ్రంట్, ఇది బోట్ నెక్తో వచ్చింది ఇదంతాను. ఇప్పుడు ఆ తర్వాత ఇది బ్యాక్ సైడ్కు ఇక్కడ డిజైన్ వచ్చింది చూడండి, ఇక్కడ డిజైన్ వచ్చింది. అయితే వాడు ఇచ్చిన ప్రింట్ ప్రకారము ఎలా ఉంది అని అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత రావాలి? 23 ఇంచెస్ రావాలి. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి 23 ఇంచెస్. మళ్ళీ ఎక్స్ట్రా కూడా కావాలి కదా ఖర్చులోకి 2 ఇంచెస్, అంటే ఇప్పుడు మనకు దాదాపు 26 ఇంచెస్ రావాలి. ఇప్పుడు ఇదిగోండి 26 ఇంచెస్ రావాలి. ఇక్కడ ఇదిగోండి ఇంత రావాలి. ఇప్పుడు ఇంత దానికి ఇదిగో చూడండి, ఇప్పుడు క్లాతే లేదు. ఇప్పుడు చివరికి ఇదిగో చివరికి పెట్టేసాము చూడండి ఇక్కడ ఈ క్లాత్ అంతాను. మళ్ళీ పొడవు వచ్చేసి ఇక్కడ మనకి ఎంత రావాలి? పొడవు వచ్చేసి ఇక్కడ 15 ఇంచెస్ మనకు అసలు మెజర్మెంటే రావాలి. పైపింగ్ ఇచ్చాడు చూడండి ఇక్కడ, ఇదిగోండి పైపింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వరకే మనం మెజర్మెంట్ వేసుకోవాలి. అంటే ఇదిగో చూడండి 14 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. అసలు 14 ఇంచెస్ ఇక్కడే వచ్చినప్పుడు మనకి ఇక్కడ నాకు 16 ఇంచెస్ రావాలి పొడవు. ఇప్పుడు ఇదంతా ఇలా ఉంది చూడండి, వాళ్ళు బ్లౌజ్ పీస్ ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. నెక్ డిజైన్ వచ్చింది, ఇలాగే కుట్టేసేయండి అని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఏం చేయాల్సింది ఏం లేదు. ఇంకా వాడు పైగా మనం ఇక్కడ వేసుకుందామంటే ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ ఇచ్చాడు, ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్ ఇచ్చాడు చూడండి. మళ్ళీ మధ్యలో నుంచి కుట్టు వేశాడు. ఇదిగో చూడండి కుట్టు, ఈ కుట్టు అంతా కూడా ఇప్పుడు ఇలా విప్పదీసేసుకోవాలి మనం. ఇదిగో చూడండి ఎట్లాగో వాడు కుట్టు వేశాడు, ఇది విప్పదీయాల్సిందే. అందుకని ఇప్పుడు విప్పదీసినాక కూడా కొంచెం మన క్లాత్ మిగులుతుంది ఇందులో, అంటే కొద్దిగా మనకు జస్ట్ కుట్టుకు రావడానికి మిగులుతుంది. ఇది విప్పదీసినాక చూపిస్తానండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్, ఇదిగో హ్యాండ్స్ కూడా ఎలా ఇచ్చాడు చూడండి. ఇవి లావుగా ఉంది కూడా, చాలా లావుగా ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి రౌండ్ ఫిగర్ 16 ఇంచెస్ వచ్చింది లూజ్, అంటే ఎంత లావు ఉన్నదో చూడండి. అలాంటి ఆమెకు మరి ఇది చాలా మనకు పీసులు పడతాయి. అలాంటప్పుడు మరి ఏం చెయ్యాలి? క్లాత్ సరిపోతలేదు, మరి ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందులో చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి మనకు. ఈ చిన్న చిన్న పీసెస్ తెచ్చి ఇక్కడ జాయింట్ చేయడము, ఈ పైన పీసులు తెచ్చి ఇక్కడ జాయింట్ చేయడం, చాలా తలనొప్పి అండి, పెద్ద గోల. ఏంటంటే ఇది మనకు క్లాత్ ఎక్కువ ఉంటే ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము. కానీ ఇలాంటి జాయింటింగ్ పడ్డాయని అనుకోండి, ఇలాంటి బ్లౌజులు ఒక్కటి కుట్టే బదులు మనం మంచి పెద్ద క్లాత్ ఉన్న బ్లౌజులు 4 బ్లౌజులు కుట్టొచ్చు. అంత తలనొప్పి ఉంటుంది ఈ బ్లౌజులు ఇలాంటివి వస్తేనే. అందుకోసం అని చెప్పేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలాంటి బ్లౌజ్ పీసెస్ వచ్చినాయి అనుకోండి, మీరు ఎలా అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటారని నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నానండి. ఎందుకంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది. ఇది ఒకటి, ఇది బ్యాక్ సైడు, ఇది ఒక హ్యాండ్. ఇదిగోండి ఇప్పుడు ఈ పీసు, ఇదిగోండి ఈ పీసు ఇప్పుడు ఇక్కడ ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్. ఇదిగో ఇలా వచ్చేసింది చూడండి. మనకి ఏ మాత్రం పీసులు కూడా మిగలవు, అంటే షేప్ బెల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇది బోట్ నెక్తో వాడు ఇలా ఇచ్చాడు చూడండి, మెజర్మెంట్ కూడా ఇదిగో డాట్స్ ఇలా వేసుకోవాలని ఇచ్చాడు. ఇప్పుడు ఇది మనకు ఫ్రంట్ నెక్ అంటప్పుడు మనకు ఇక్కడ కట్ చేసుకోవాల్సిందే. ఇది వాడు ఇచ్చిన ప్లాన్ ప్రకారం అయితే సైడ్ హుక్స్ పెట్టుకోవాలి, కానీ సైడ్ హుక్స్ వాళ్ళు వద్దని అన్నారు. ఫ్రంటే ఈ డిజైన్ పోతే పోయింది, కానీ ఫ్రంట్లో మనం కట్ చేసుకుని హుక్స్ ఖాళీ పెట్టేసేసుకోవాలి. ఇక అంతే మనం చేయాల్సింది. అయితే ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ కట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా ఉందో చూసుకుందాము. ఇదిగో చూడండి, మీకు ఈ బ్లౌజ్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అనేది. ఇదిగోండి ఇక్కడ ఈ సైజ్ బ్లౌజ్ చూస్తేనే తెలుస్తుంది కదా. ఇది 22 ఇంచెస్ ఉంది, అంటే ఇది బోట్ నెక్తో కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది మనకు. ఇదిగోండి 22 ఇంచెస్ ఉంది ఇక్కడ బ్లౌజ్. 22.5 అట్లా ఉంది, అంటే మనం 23 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను. 1/2 ఇంచ్ కాదు, 1 ఇంచ్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ మన క్లాత్ సరిపోతలేదు. చూద్దాం, ఒకవేళ టైట్ అనుకుంటే మనకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది తీసుకుంటారు. ఎందుకంటే క్లాత్ని బట్టి కూడా మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇదిగో చూడండి ఇప్పుడు ఇంత ఉంది. ఇప్పుడు దీనికి మనకు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అని అంటే, షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ 15 ఇంచెస్ పెట్టుకుంటాను. ఇక్కడ నేను ఫస్ట్ హైట్ చూసుకుంటున్నాను. ఇదిగోండి కిందికి కుట్టుకు వదిలిపెట్టేశాను, పైకి కూడా కుట్టుకు వదిలిపెట్టేశాను.
ఇదిగోండి ఇక్కడ పైకి కూడా కుట్టుకోలు పెట్టేసిన. అసలు ఇంత పొడవు వస్తుందో రాదో డౌటే, కానీ మనం మెజర్మెంట్ అయితే వేసేసుకోవాలి. కిందికి ఫోల్డింగ్ వచ్చినా పర్వాలేదు. అయితే నేను ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఎంత తీసుకున్నా అంటే 1.5 మీటర్ తీసుకున్నానండి. ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, మనకి ఇక్కడికైనా అడ్జస్ట్మెంట్ అవ్వడం కష్టం. షేప్ బెల్ట్లు అవన్నీ వేయడం కూడా కష్టమే. అందుకోసం అని చెప్పేసి నేను 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఇదిగోండి 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ 16 ఇంచెస్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇదిగోండి ఎందుకంటే తను లావుగా ఉంది కదా, 16 పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ మనకు ఇదిగోండి 16 ఇంచెస్ పెడుతున్నాను షోల్డర్. ఇక్కడ చంక భాగం వచ్చేసి ఇదిగోండి 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ ఇదిగోండి 7 ఇంచెస్, 7.5 కూడా పెట్టుకోవచ్చు, కానీ 7 ఇంచెస్ పెడుతున్నాను సరిపోతుంది. ఇదిగోండి 7 ఇంచెస్ అంటే ఒక పాయింట్ అలా పెట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 23 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి 23 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇదిగోండి ఒకవేళ టైట్ అయితే కనుక విప్పదీసేసుకుంటారు, కానీ అక్కడ క్లాత్ లేదు కదా మనకు ఎక్స్ట్రా పెట్టుకుందామన్నా కూడా. ఈ లైనింగ్ పీస్ ఉంటే పైన పీస్ ఉండాలి కదా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇది వేసేసుకుందాం, ఎందుకంటే అది నెక్ డిజైన్ వచ్చేసింది కదా ఆల్రెడీ. దాని ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇదిగోండి ఇలా వేసేసుకుందాం. వేసేసుకున్నాక ఇక్కడ చంక భాగం అనేది ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా, ఇది బోట్ నెక్తో కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను బోట్ నెక్ అనేది ఇక్కడ కట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకు డిజైన్ ఇచ్చారు కదా, దాని ప్రకారమే మనం ఫాలో అవుదాం. ఇదిగోండి దీనికి షేప్ బెల్ట్ అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడైనా బోట్ నెక్కు చంక భాగం అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు మామూలుగా ఈమెకైతేనేమో 6.5 ఇంచెస్ అట్లా పెట్టుకుంటాను. ఇప్పుడు నేను 7.5 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. అంటే మామూలు చంక భాగం కంటే బోట్ నెక్కు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు మనకు మెజర్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇదే. ఇది క్రాస్ కటింగ్ పెట్టద్దు, స్ట్రైట్ కటింగే పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా బోట్ నెక్కు క్రాస్ కటింగ్ పెట్టకూడదు, స్ట్రైట్ కటింగే వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇది కరెక్ట్గా, ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతా కరెక్ట్గా వేసేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ మలవడం చేయడం అట్లాంటివి కూడా ఏం చేయొద్దు, ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వరకు సరిపోయింది మనకు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇదంతా కూడా దీని ప్రకారమే కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ఓపెన్ పెట్టాను. ఇదిగోండి ఓపెన్ పెట్టాను. ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేసినాయి. ఇప్పుడు హ్యాండ్స్ వేసేసుకుందాం. ఇక ఇది కటింగ్లో కాదండి, స్టిచ్చింగ్లోనే ఉన్నదండి. చాలా మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే ఎలా వేసుకోవాలనేది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి. ఇదిగో చూడండి, మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా మనకు సరిపోవట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటుంటాయి మీకు కూడా, అందుకోసమని చెప్తున్నాను. ఇదిగోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి దీనికి హెమ్మింగ్ ఏం అవసరం లేదు, మనం ముక్క మలిపి చేయాలి. ఎందుకంటే కిందికి బార్డర్ వచ్చింది కాబట్టి కొంచెం కుట్టు కొదిలి పెట్టేసి ఇదిగోండి ఇంతే, మనకు ఎంత ఉందో హ్యాండ్ అంతే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు మనకు చంక పీసులు పడతాయి. ఇదిగోండి ఇంత రావాలి మనకు, ఎందుకంటే స్టిచ్చింగ్లో కావాలి కదా క్లాత్, అందుకోసం అని చెప్పేసి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు చంక భాగానికి ఇటు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంత చంక పీసు పడుతున్నది చూడండి, ఇప్పుడు మనకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు చంక పీసులు పడతాయి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోవాలి ఇక్కడ. ఇక కటింగ్ అయిపోయిందండి. మీకు నెక్స్ట్ వీడియో ఇప్పుడు చూపిస్తాను, స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇంతకుముందు మీకు కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీనికంటే ఇది చూడండి మనకు అసలు మెజర్మెంట్ ఇంత వచ్చింది. ఇప్పుడు ఇదేమో తగ్గిపోయింది ఇక్కడ. ఇక మనం చేయాల్సింది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే వాడు ఆల్రెడీ ఇక్కడ ఇంతవరకే ఇచ్చిండు. మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఏం చేయలేము దీన్ని. అందుకోసం అని చెప్పేసి ఉన్నంతలోనే కుట్టేసుకోవాలి.
మరి హైట్ తగ్గుతుంది కదా అంటే మరి ఉన్నదే క్లాత్ ఇది, మరి దానికి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కనుక వేరే సపరేట్ జాయింట్ చేసుకోవచ్చు, కానీ జాయింట్ చేసినా బాగోదు కదా, జాయింటింగ్ అనేది ఉంటుంది. అందులోనూ క్లాత్ లేదు, మెయిన్ జాయింటింగ్ చేయడానికి కూడా క్లాత్ లేదు. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఈ పైపింగ్ అనేది మనం ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుందాం. ఎందుకంటే ఫోల్డింగ్ అనేది మనకు కరెక్ట్గా రావాలి కదా. ఇది ఈ పైపింగ్ అనేది ఇదిగో చూడండి, వాళ్ళు పైపింగ్ వేశారు ఇక్కడ ఆల్రెడీ. ఇదిగోండి ఇట్లా ఇట్లా వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకు పోగుల కింద లేవదు. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేసుకున్నాం కింది వైపు. అయితే ఇక్కడ బోట్ నెక్తో మనం చేయాలనుకున్నాం కదా. అయితే బోట్ నెక్తో ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. దాదాపు ఇప్పుడు మనకు ఎంత ఉంటుందని అంటే ఇప్పుడు ఇక్కడనే మనం ఇక్కడ మనకు ఈ లైనింగ్కి మనం మెజర్మెంట్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలి మనకు, షోల్డర్ వైపు. ఇదిగోండి ఇది చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ షోల్డర్ వైపు నేను 2.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి 2.5 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇలా 2.5 ఇంచెస్తోని మనం మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ మనకు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. 2.5 ఇంచెస్తో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ డీప్ ఎంత వచ్చింది అనేది ఇప్పుడు అక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇచ్చిండ్రు ఇక్కడ మనకు నెక్ డిజైన్ అనేది. ఇప్పుడు డిజైన్ ప్రకారమే వేసుకుందాం. ఇదిగో చూడండి, ఇప్పుడు ఎందుకంటే మనం డిజైన్ కంటే లోపలికి వేసినా ఈ డిజైన్ అంతా పోతుంది, బాగోదు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వేసేసుకుందాం. ఇప్పుడు ఎలా వేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది తిరగా ఉంది కదా, మంచి వైపు వేసుకొని ముక్క తిప్పేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ హెమ్మింగ్ అనేది పైపింగ్ అనేది ఏం అక్కర్లేదు. ఇదిగో చూసారా, ఇక్కడ మనం ముక్క తిప్పి వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఇగో ఇక్కడ నుంచి ఇటు ఇది షోల్డర్ ఇక్కడ నుంచి ఇటు వేసేసుకుంటున్నాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పిన్స్ పెట్టేశాను, ఎందుకంటే కదలకుండా ఉంటుందని చెప్పేసి పిన్స్ పెట్టేశాను ఇక్కడ. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు మనం ఇటు వేసేసుకుందాం. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఎంత వరకు ఉంది మనకు, ఇప్పుడు ఇక్కడ వరకే ఉంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కూడా మార్కింగ్ ఇటువైపు వేసేసుకుందాం. ఇదిగోండి ఇటువైపు, మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ దీని మాదిరిగా ఇక్కడ నుంచి ఇటు వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇక్కడ నెక్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఎందుకంటే కొంచెం పెంచుకుంటున్నాం కిందికి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇక్కడనే నెక్ తక్కువైపోతుంది, మనకు హైట్ తక్కువైపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వేసుకుందాం. ఈ నెక్ డిజైన్ వరకు ఇట్లా వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఇట్లా వేసేసుకున్నాను. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎంత వేసుకున్నాం ఏందనేది ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. వాళ్ళు పైపింగ్ అది ఇది ఏది వేయొద్దని చెప్పిండ్రు, అందుకోసమని గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఏది వద్దని చెప్పిండ్రు, పైపింగ్లు హెమ్మింగ్లు ఏది వద్దని చెప్పిండ్రు. అందుకోసం అని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ తర్వాత ఈ పిన్స్ తీసేస్తాను, అవసరం లేదు ఇప్పుడు పిన్స్. ఇదిగోండి ఈ పిన్స్ తీసేసిన కదా, తీసేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు ముక్క తిప్పేసేసుకోవాలి. ఇదిగోండి ఇటు సీదా వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా సీదా వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిట్టు ఈ పైనుంచి ఒక కుట్టు లాగేసుకోవాలి. ముక్క తిప్పేయడం అంటే ఇదేనండి. ముక్క తిప్పేయడం అని అంటే ఏంటి అని అంటే ఇది ముక్క తిప్పేయడం అంటే పైనుంచి మనం సీదా నుంచి వేసుకొని లోపలికి రివర్స్ వేసేసుకుంటే ముక్క తిప్పేయడం అని అంటారు. సరిగ్గా చూసుకోవాలి, ఎందుకంటే నెక్ డిజైన్ కూడా రావాలి కదా. ఇలా పైనుంచి గట్టిగా అనుకొని లోపలికి తోసేసుకొని మనం ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది వేసేసుకున్నాం. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇది బ్యాక్
సైడ్ ఇప్పుడు నేను వేసింది బ్యాక్ సైడ్ ఈ నెక్ అనేది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు యథావిధిగా ఇప్పుడు ఇదంతా కూడా జాయింట్ చేసేసుకుందాం. ఇంకా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇటు ఇట్లా వేసుకొని ఇప్పుడు ఇక్కడ దానికి వచ్చేసిన నేను వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే లోపలికి ఫోల్డింగ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఇంత ఎక్స్ట్రా మనకు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది చూడండి క్లాత్. ఇదిగోండి ఇదంతా కూడా లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను. అంటే లోపలికి మనకు ఇది నడుము పీస్ వేసినట్టుగా ఉంటుంది, ఇది మనకు కుట్టు కనిపించకుండా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేయాలి. చేసి పైపింగ్ ఒకటే, కేవలం పైపింగ్ ఒకటే కనిపించాలి మనకు. ఇదిగోండి ఇట్లా ఈ పైపింగ్ వచ్చేసింది కదా ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పైపింగ్ ఒకటే కనిపించేటట్టు ఇట్లా వేసేసుకోవాలి. లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఇది ఎంత లోపలికి పోతే మనకు అంత, అంటే అలాని కాదు, ఇప్పుడు మనకి ఎంత వరకు వచ్చిందో అంతవరకు చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఉందో అంత పైపింగ్ పట్టుకో ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా పై వైపు కూడా వస్తుందా లేదా అని చూసుకోవాలి, చూసుకొని చేసుకోవాలి. మళ్ళీ విప్పదీసే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే మనకి డబుల్ పని అయిపోతుంది కదా విప్పదీసుకుంటూ మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ. ఇదిగోండి ఇలా మనకి ఎంత వీలైతే ఇలా చూసుకుంటూ చేసుకోవాలి. ఇదిగోండి ఈ చివరి వరకు వచ్చేసింది. ఇక ఇదంతా లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసేసుకున్నాం చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇదిగో చూడండి ఇక్కడ వీళ్ళు మార్కింగ్ ఇచ్చారు మనకు. ఇదిగో చూడండి ఇక్కడ డాట్స్ కోసమని మార్కింగ్ ఇచ్చారు. ఇప్పుడు మార్కింగ్ ప్రకారమే మనం ఇక్కడ డాట్స్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కూడా ఇది లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకుంటే మనకు లేవకుండా ఉంటుంది. ఇటువైపు కూడా సేమ్ దీని మాదిరిగానే ఇదిగోండి ఇలా వేసేసుకుంటే సరిపోయింది. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి, తర్వాత కట్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్స్ వేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఈ డిజైన్ ఇలా వచ్చింది కాబట్టి మనం ఇలా వేసుకుంటున్నాం. అదేంటి మనంటే మరి వాడు ఇచ్చిందే డిజైన్ ఇది, మనం ఏం చేయాల్సింది ఏం లేదు కదా. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇటు వేసేసుకున్నాం. అది కూడా చిన్నగా ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇది గట్టి కుట్టు వేసుకోవాలి చివరిలో, ఇంత చాలు. ఇటువైపు కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇదిగోండి. ఇక మనకి బ్యాక్ పార్ట్ అంతా కూడా అయిపోయింది చూడండి. ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం వచ్చేసింది మనకు. ఇక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉన్నది. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ దీని మాదిరిగానే ఇలా జాయింటింగ్ చేసేసుకొని మనం హ్యాండ్స్ కూడా ఇలాగ చేసేసుకుంటే సరిపోతుంది అంతా. ఎందుకంటే బ్యాక్ చూపించాను కదా మీకు, ఫ్రంట్ కూడా సేమ్ దీని మాదిరిగానే ఉంది. ఇది చూపించాను కదా, ఇదిగో చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ దీని మాదిరిగానే ఉంది. ఇక బ్యాక్ చూపించాను కదా, ఫ్రంట్ ఎందుకని చెప్పేసి నేను ఊరుకుంటున్నాను. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఇది డాట్స్ ఇలాగా వచ్చింది. ఇక్కడ చంక భాగం దగ్గర ఒకటి డాట్స్ వేసుకున్నారు అంతే వాళ్ళు. ఇక ఇదొకటి వేసేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఇది ఓపెన్ చేశాను, ఎందుకంటే సైడ్ హుక్స్ పెట్టవచ్చు కానీ సైడ్ హుక్స్కు సరిపోతలేదు క్లాత్, అయినా వాళ్ళు వద్దనన్నారు. అందుకోసం ఫ్రంట్ పార్ట్లోనే హుక్స్ పెడుతున్నాను.
ఇప్పుడు ఇదంతా కూడా సేమ్ దీని మాదిరిగా ఇప్పుడు చేసినట్టుగా చేసుకొని హ్యాండ్స్ గిట్ అవన్నీ కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి హ్యాండ్స్ కూడా చాలా ఇబ్బందితో నేను హ్యాండ్స్ కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే ఇబ్బంది ఏంటి అని అంటే ఏం లేదు, జాయింటింగ్లు పడ్డాయి అంతే. ఇదిగో చూడండి ఎన్ని జాయింటింగ్లు పడ్డాయో చూడండి. ఈ హ్యాండ్స్కి ఇది హ్యాండ్ కూడా సరిపోదు, కాస్త జాయింటింగ్లు పడతాయి అనుకుంటాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తాను. ఇప్పుడు ఇదంతా చేసుకొని మామూలుగా బ్లౌజ్ ఎట్లా కుడతామో అట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.